హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ కార్న్ రెసిపీ అన్నమాట. సో ఈ కార్న్తో మనం ఏమేమి ఐటమ్స్ చేయొచ్చు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే నేను ఈ వీడియోలో ఓన్లీ జస్ట్ 2 ఐటమ్స్ మాత్రమే చూపించబోతున్నాను అనమాట. ఈ కార్న్తో మనం ఏమేమి చేయొచ్చు అనేది. ఇంకా ఈ కార్న్తో అయితే మనం చాలా రెసిపీస్ చేయొచ్చు, చాలా డిఫరెంట్ వేస్లో కూడా మనం ట్రై చేయొచ్చు. సో అందులో నేను మెయిన్గా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే మెథడ్ని నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అదేంటో కాదు, స్వీట్ కార్న్ అండ్ ఇంకా స్వీట్ కార్న్ చాట్ మసాలా. ఈ 2 రెసిపీస్ నేను మీకు ఈరోజు ఎలా చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్ అండ్ క్విక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫాస్ట్గా మీరు కూడా చూసేసుకుని అలానే ఇంట్లో కూడా ట్రై చేయండి. సో మీరు ముందుగా ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, మనం చాలామంది ఇంట్లోనే పిల్లలకి హోమ్ మేడ్ రెసిపీస్ చేసి పెట్టాలి అనుకుంటాం కదా హెల్తీగా. సో ఈ స్వీట్ కార్న్ కూడా చాలా హెల్తీ అండి, అది అందరికీ తెలిసిన విషయమే. సో మనం ఏ రెసిపీస్ చేసినా కానీ వాటిని మనం చూస్తాం కదా ఎలా చేయాలి ఏంటి అనేది. సో వాటిలో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఈ స్వీట్ కార్న్ రెసిపీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా మనం వాళ్ళకి ఏం చేసి పెట్టాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే ఈ రెసిపీని అయితే చేసి మనం చాలా సింపుల్గా ఇచ్చేస్తే వాళ్ళు కూడా తినేస్తారు. ఈ స్వీట్ కార్న్ కూడా మనకి బయట మార్కెట్లో చాలా చోట్ల రోడ్ సైడ్ అవైలబుల్గా ఉంటుంది. బట్ అదేంటంటే వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ నుంచి ఆ నీళ్ళు మరిగిస్తూనే ఉంటారు, అందులో తీస్తూ ఉంటారు. సో అది అంత హైజీన్ కాదు కాబట్టి మనం ఇంట్లోనే చాలా హైజీన్గా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను బయట నుంచి ఇలా కార్న్స్ అయితే తీసి తెచ్చుకున్నాను అనమాట. ఆ కార్న్స్ అన్నీ కూడా వాటికి ఉన్న రేకల్ని తొక్కలు సంథింగ్ ఏమంటారో నాకు కూడా అంత క్లారిటీ లేదు. బట్ ఆ రేకలన్నిటిని కూడా ఇలా తీసేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దాన్ని అంతా కూడా 2 bites కింద చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 5 whistles వరకు మనం కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత మనం ఈ స్వీట్ కార్న్ని రెడీ చేసుకోవచ్చు. సో ఈ లోపు మనం ఇప్పుడు కుక్కర్ పెట్టాం కదా, అది రెడీ అయ్యేలోపు మనం ఈ రేకలతో ఏం చేద్దామంటే, సో మనం ఎలాగో ఇంట్లోనే చేసుకుంటున్నాము, ఈ రేకలు కూడా న్యాచురల్గానే దొరికినాయి కాబట్టి సో మనం చేసుకున్న రెసిపీకి ఇవి కొంచెం మనం గార్నిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి నేను ఈ రేకలన్నింటిని కూడా సేవ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి ఎలా యూస్ చేస్తాను ఏంటి అనేది వీడియో చూతారు కానీ. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కార్న్ కూడా ఆల్రెడీ 5 whistles వరకు కంప్లీట్ అయిపోతుంది. సో అవి చల్లారేలోపు మనం ఏం చేద్దామంటే, మనం ఈ కార్న్ చాట్ మసాలాకి కావాల్సిన ఇదంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ మాట్లాడేసుకుందాము. సో ఏమనుకోకండి, వీడియోలో కొంచెం అంటే ఇప్పుడే కదా నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను, కొంచెం వాయిస్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి, ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో ఈ చాట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు కావాల్సినవి లెమన్, ఆనియన్, టొమాటో. మీ దగ్గర కొత్తిమీర ఉంటే హ్యాపీగా కొత్తిమీర కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. దాని ప్లేస్లో నేను కొరియండర్ పౌడర్ని యూస్ చేస్తాను అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇంకా కరివేపాకు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. టమాటా, ఆనియన్, లెమన్ ఇవి లేకపోతే అసలు రెసిపీనే లేదు, ఇవి కంపల్సరీ. అండ్ ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ కొత్తిమీర నేను యూజ్ చేయట్లేదు కదా, సో ఇక్కడ నేను కరివేపాకుని కూడా సేమ్ అలానే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర లెమన్స్ కట్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ లెమన్స్ ఏంటంటే మనం రెసిపీ తయారు చేసేటప్పుడు త్వరగా పిండేస్తాం కదా, సో గింజలు కూడా మనం తీసేసుకోవాలి. నేను ఇక్కడ తర్వాత తీసాను, కట్ చేసిన వెంటనే తీయడం మర్చిపోయాను. సో దట్ నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ గింజలు కూడా తీసేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే జ్యూస్ ఒక దాంట్లోకి పిండేసుకొని కూడా పక్కన పెట్టేసుకోవచ్చు, అది ఇంకా ఈజీగా అయిపోతుంది. నేను ఏంటంటే డైరెక్ట్ యాడ్ చేసేస్తాను. దెన్ నెక్స్ట్ ఇలా కరివేపాకు కూడా ఇవన్నీ కూడా కట్ చేసేసుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ చాపింగ్ బోర్డ్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనం కార్న్ రెసిపీ అనమాట. స్వీట్ కార్న్ మనం రెడీ చేసుకుంటాం. చాలామంది డైరెక్ట్గా అలా తినేస్తారు. ఓకే, అలా తినేస్తారు. ఇంట్లో కిడ్స్కి అయితే కనుక అలా ఇచ్చేయండి డైరెక్ట్గా, ఎలా బాయిల్ చేసామో అలాగే. అండ్ మనం ఏంటంటే చాలామంది ఇలా స్పైసీగా హాట్గా స్పైసీగా తింటారు కదా, సో వాటి కోసం ఏంటంటే నేను ఇక్కడ ఒక మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అదేంటంటే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఈ 4 ఐటమ్స్ కూడా వేసి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ మసాలా చాట్ అనమాట. సో కార్న్ మసాలా చాట్ కోసం నేను ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఈ బౌల్లో వేసేసుకున్నాను. వాటన్నింటినీ కూడా ఒకసారి ఇలా స్పూన్తో స్మాష్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే అందులో టమాటాలో ఉన్న రసము, ఉల్లిపాయలో ఉన్న రసం అంతా కూడా బాగా పడుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ అలా చేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే సాల్ట్, పసుపు, కారం
అండ్ అలాగే చాట్ మసాలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చెప్పాను కదా దగ్గర కొత్తిమీర లేదు అని చెప్పేసి, అందుకే నేను కొరియండర్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, అది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీ దగ్గర కొరియండర్ ఉంటే డైరెక్ట్గా అదే వేసేసుకోవచ్చు హ్యాపీగా. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుని ఒకసారి లెమన్ కూడా మనం యాడ్ చేసేసి స్పూన్తో కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. సో ఇదంతా అయిపోయింది కదా, మసాలా కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కుక్కర్ పెట్టుకున్న కార్న్ అంతా కూడా బాయిల్ అయిపోయింది. నేను ఒకసారి ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట, అసలు బాయిల్ అయ్యిందా లేదా అనేసి. హ్యాపీగా 5 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఈ 5 విజిల్స్ నాకైతే ఈ కార్న్ బాగా కుక్ అయిపోయింది. సో దాన్ని అంతా కూడా నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న కార్న్కి కొంచెం సేపు అయితే పక్కన వదిలేండి, సెటిల్ అవుతుంది. ఎందుకంటే చాలా హాట్గా ఉంటుంది. నేనైతే చేయి పెట్టేసాను, నాకు కాలిపోయింది. సో అలా కాకుండా మీరు కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ అని పక్కన ఉంచేస్తే చల్లారుతుంది. సో ఇలా చల్లారిన తర్వాత నేను ఆల్రెడీ ఒక బౌల్లోకి మసాలాని రెడీ చేసి పెట్టుకున్నాను కదా, సో ఆ మసాలా అంతా కూడా నేను లెమన్ తోటి ఇక్కడ ఈ కార్న్స్కి అప్లై చేస్తున్నాను. సో ఇలా అప్లై చేసేసుకుని మీరు పక్కన పెట్టేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే, మీరు చెప్పాను కదా ఇంట్లో పిల్లలు ఉంటే కనుక అసలు ఎటువంటి మసాలా కూడా యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. ఇక్కడ నేను చూడండి ఫోక్తో నా తిప్పలు మామూలుగా కాదన్నమాట. అంటే కాలిపోతుంది, చేత్తో అప్లై చేస్తుందని చెప్పేసి ఫోక్ గుచ్చితే అవుతుందని చెప్పేసి అనుకున్నాను, బట్ ఫోర్క్ అయితే అస్సలు గుచ్చుకోలేదు. సో ఇలా ట్రై చేశాను అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చూడండి, నేను ఇందాక ఆ రేకులు అయితే తీసాను కదా, అవన్నీ కూడా ఎందుకంటే ఇందులో కార్న్ పట్టుకొని తినడానికి బాగుంటుంది కదా, కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా నేను ఆ రేకులని పక్కన పెట్టుకుని వాటిని ఏమంటారు సుతల్ని కట్ చేసేసి ఇలా పెట్టాను అన్నమాట. సో ఈ విధంగా తింటే మనకు కొంచెం ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది కదా లీవ్స్ది. అండ్ దెన్ నెక్స్ట్ ఈ చాట్ మసాలా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. సో ఈ కార్న్స్ని ఇక్కడ కొంచెం సేపు అయితే చల్లారిపోయినాయి. సో వాటిని నైఫ్ తోటి ఇలా కట్ చేసేసుకోవాలి. విడిగా చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ చాట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ చాట్లో బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఒకసారి మీరు టేస్ట్ చూడండి. ఉప్పు అండ్ పులుపు ఈ రెండు మస్ట్ అండ్ షుడ్. స్పైసీ అనేది ఆప్షనల్, అది మీకు ఎలా కావాలంటే మీకు తగినట్టుగా స్పైసీని కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే నేను యాడ్ చేసుకున్నైతే అంతా కూడా సరిపోయింది. సో ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న చాట్లోకి ఈ కార్న్ అంతా కూడా యాడ్ చేసేసాను. సో ఇలా యాడ్ చేసేసిన కార్న్ కూడా మనకేంటంటే కాసేపు కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మసాలా కూడా వాటి అంతా కూడా ఈ కార్న్ కూడా బాగా పడుతుంది. సో దట్ ఏంటంటే కొంచెం మనకి తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఇలా ప్రిపేర్ చేసుకునేదంతా కూడా నేను ఇందాక తీసిపెట్టిన రేకులు ఉన్నాయి కదా, ఆ రేకుల్లో పెట్టుకుని సర్వ్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీ అండ్ కిడ్స్కి అందరికి కూడా మీరు హ్యాపీగా సర్వ్ చేసేయచ్చు. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చి ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మాత్రం నన్ను అయితే అస్సలు తిట్టుకోవద్దు. ఏంటో తెలియదు అంటే అంత ముందు వరకు డబ్బింగ్ ఇది చెప్పేయాలి, వాయిస్ ఓవర్ అలా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి అనుకుంటాం, కానీ అండ్ వీడియోలోకి వచ్చేసరికి కొంచెం అంత అటు ఇటు అవుతూ ఉంటుంది. అండ్ ముందు నా వీడియోస్లో నేను వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. Thank you for watching. Don't forget to subscribe. Bye bye.